బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుచిత్ర భూ వివాదంపై సర్వే తమకు అనుకూలంగా వచ్చిన మల్లారెడ్డి పోలీసుల ముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మహమ్మద్ బషీర్, శ్రీనివాసరెడ్డి ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఆర్డర్, రెవెన్యూ సర్వే తర్వాత ఫెన్సింగ్ వేయించుకున్న దౌర్జన్యానికి దిగి ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే స్థానంలో ఉండి సాధారణ పౌరులపై దాడులకు దిగుతున్న మల్లారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మలను చంపేస్తే అడిగే నా కొడుకు లేడు, నువ్వేమనుకున్నావు మల్లారెడ్డి అంటే పూల మీద పాల మీద కాలేజీలు పెట్టినా. మరి సార్ కాలేజీలు పెట్టారు, పూల అమ్మారు, నిజమే పాల అమ్మారు, కానీ భూములు కూడా కబ్జాలు చేయమన్నారా సార్ మిమ్మల్ని అడిగి? నేను ఎందుకు చేసిన కబ్జా అని? మరి ఇదేంది కబ్జా? ఇప్పటి మీద నీ పేరు పాలమ్మిన మల్లారెడ్డి, పూలమ్మిన మల్లారెడ్డి అని ఉన్నది, కాలేజీలో మల్లారెడ్డి అని ఉన్నది, భూ కబ్జాల మల్లారెడ్డి అనే పేరు కూడా నీ మీద ఉన్నది. ఏమి చెప్పుడు కాదు, యావత్ తెలంగాణ లోపల అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు దయచేసి మేము కష్టపడ్డ భూమిని కొనుగోలు చేసినటువంటి భూమిని అయ్యా మీరు మంచితనంగా సర్వే వెళ్ళిన తర్వాత మీకు పోలీసుల ముంగట వాంగ్మూలం ఇచ్చిండు, రెవెన్యూల ముంగట వాంగ్మూలం ఇచ్చిండు. సెంటు భూమి వెళ్ళినా కూడా యాజ్ తీసిగా మీకు హ్యాండ్ ఓవర్ చేసి మీకు సారీ చెప్పి మీకు దండం చెప్పి నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసింది. అయ్యా మల్లారెడ్డి గారు, నేను సూటిగా మా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరుల ద్వారా దయచేసి మిమ్మల్ని మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి నేను అడగదలుచుకున్నా, మీరు తక్షణమే మీరు తొడగొట్టుడు, పూలమ్ముడు, పాలమ్ముడు, కాలేజీలు పెట్టుడు కాదయ్యా, మీరు సీదా రాజీనామా చేయాలని చెప్పి సూటిగా నేరుగా ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తున్నా.